హాయ్ హలో అండి. ఇవాళ మనం స్టఫ్డ్ వంకాయ చేసుకుందామండి. మసాలా వంకాయ మాదిరిగా కొంచెం డిఫరెంట్గా. వంకాయలు అండి, చింతపండు నానబెట్టుకోవాలండి, కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా, 1/2 kg వంకాయలు అండి. ఇదేమో మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు మిక్సీ చేసుకున్నానండి పౌడరు. ఇదేమో పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు ఇట్లా సన్నగా కోసుకొని మనము చేతితో ఇట్లా పిసుక్కోవాలండి. బాగా ఇట్లా పిసుక్కొని చేసుకోవాలండి. ఇప్పుడు వంకాయలో కూడుకుందామండి. ఇప్పుడు ఈ మసాలా వంకాయ కట్ చేసిన వంకాయలలో పెట్టుకుందామండి. ఆనియను, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుందాం. స్టఫ్ అది ఇది. ఇప్పుడు ఈ పావుతో 2 పావుల నూనె వేసుకుందామండి. ఆయిల్ మీ ఇష్టం అండి. ఎక్కువ ఆయిల్ తినని కొంచెం వేసుకోండి. ఆయిల్ వేడైందండి. జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి వేసుకుందామండి. సుంచేసి ఇట్లా స్టఫ్ చేసిన వంకాయలు వేసుకోవాలండి. అన్నీ వేసేస్తున్నాయి కదా, ఉప్పు కారం అన్నీ. ఇప్పుడు ఇట్లా వేసుకోవాలండి. స్లిమ్లో పెట్టి వేసుకొని మూత పెట్టుకుందామండి కొద్దిసేపు, 5 minutes. చూడండి, ఇట్లా కొంచెం ఆయిల్లో ఇట్లా ఫ్రై కావాలండి. ఏంటంటే టమాటా, ఆనియన్ కొంచెం బాగా మెదుపుకుంటేనే చేతితో బాగా మెదుపుకోవాలండి. ఈ మిగిలిన కూడా వేసేస్తామండి. నూనెలో వేగిపోతుంది, మగ్గిపోతుందండి. ఇప్పుడు ఇంకొంచెంసేపు మళ్ళీ పట్టేసి చూడండి, ఇట్లా వేగిపోయింది మంచిగా. నూనెలో మగ్గిపోయింది కదండి. కొంచెం చింతపండు రసం అండి, నిమ్మకాయ సైజ్ చింతపండు రసం తీసుకుని నానబెట్టింది వేసుకోండి. కొంచెం చింతపండు వేస్తే టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆ పౌడర్ అండి, అన్నీ మిక్సీ చేసిన పౌడర్ అండి, ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. మూత పెట్టుకుందాం. రెడీ అయిందండి. డిష్ అవుట్ చేసుకుందామండి. స్టఫ్డ్ వంకాయ మసాలా రెడీ అయింది. ఎప్పుడు ఒకేలా కాకుంటే ఇది డిఫరెంట్గా అండి. ట్రై చేయండి. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే మీ దాన్ని బట్టి, మెజర్మెంట్ బట్టి మీరు వేసుకోండి.